ఎన్నికల షెడ్యూల్ వెలువడ్డంతో నేతల జంపింగ్లు ఊపందుకున్నాయి. ఇన్ని రోజులు గోడ దగ్గర నిల్చుని తమ పార్టీలోనే ఉండాలా లేక వేరే పార్టీలోకి జంప్ చేయాలా అని అటూ ఇటూ చూసిన నేతలు ఇక సమయం లేకపోవడంతో ఏదో ఒకటి తేల్చేస్తున్నారు. ముఖ్యంగా టికెట్ విషయంలో అసంతృప్తిగా ఉన్న కొందరు నేతలు అధికార పార్టీ టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. కాకినాడ ఎంపీ తోట నరసింహం ఫ్యామిలీ టీడీపీకి గుడ్ బై చెప్పింది. 2 రోజుల్లో తోట నరసింహం ఫ్యామిలీ వైసీపీలో చేరనుంది. తోట నరసింహం ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటానని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తనకు బదులుగా తన భార్య వాణికి జగ్గంపేట అసెంబ్లీ టికెట్ను ఇవ్వాలని ఆయన చంద్రబాబును కోరారు. కానీ చంద్రబాబు జగ్గంపేట సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకే టికెట్ ఫైనల్ చేశారు. ఈ తరుణంలో వాణి ఆదివారం చంద్రబాబుతో సమావేశమయ్యారు. టికెట్ పై చంద్రబాబు నుండి స్పష్టత రాకపోవడంతో తోట నరసింహం ఫ్యామిలీ టీడీపీకి గుడ్ బై చెప్పినట్టు తెలుస్తోంది. కాకినాడ లేదా పెద్దాపురం అసెంబ్లీ స్థానాల నుండి తోట వాణి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉంది. మరోవైపు ప్రకాశం జిల్లాకు చెందిన కీలక నేత టీడీపీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఆయన మంగళవారం నాడు వైసీపీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. ఆయనకు ఒంగోలు ఎంపీ టికెట్ ఇచ్చేందుకు వైఎస్ జగన్ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.